శానిటేషన్, ప్లాంటేషన్పై మండల ప్రత్యేక అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఉదయం 7 గంటలకి గ్రామాల్లో ఉండాలని చెప్పారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా అధికారుల సమ్మేళిత సమావేశంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ, మండలంలో ప్రత్యేక అధికారులు ఈ బుధవారం తప్పనిసరిగా 2 గ్రామ పంచాయతీలను ఆకస్మికంగా తనిఖీ చేసి శానిటేషన్, ప్లాంటేషన్ చూడాలని అన్నారు. శానిటేషన్లో భాగంగా ఫాగింగ్, స్ప్రేయింగ్, తాగునీటిని పరిశీలించాలని, అలాగే ఆశా, ఏఎన్ఎంలతో కలిసి ఫీవర్ కేసులపై సమీక్షించాలని తెలిపారు. ప్రతి ఇంట్లో దోమతెరలు వాడుతున్నది లేనిది తనిఖీ చేయాలని, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, రహదారులకు ఇరువైపులా అన్ని ప్రభుత్వ సంస్థల్లో మొక్కలు నాటింది లేనిది తనిఖీ చేయాలన్నారు. డిపిఓ ఇకపై ఎంపీఓల హాజరును పర్యవేక్షించాలని, గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఉదయం 7 గంటలకి గ్రామాలలో ఉండాలని చెప్పారు. 10 ఇళ్లలో జ్వరాలపై శాంపుల్ సర్వే నిర్వహించాలన్నారు. ఇకపై ప్రతి వారం 2 మున్సిపాలిటీలపై సమీక్షిస్తానని, త్రాగునీరు, శానిటేషన్ పురోగతిపై ఉన్న పనులపై సమీక్ష నిర్వహించటం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. హాస్టళ్లలో విద్యార్థులు త్రాగునీరు, భోజనం, టాయిలెట్స్ వాటన్నిటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, వైద్య అధికారులు ప్రతి నెల తప్పనిసరిగా హాస్టల్ విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షించాలని చెప్పారు. ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించాలని, రాష్ట్ర స్థాయి ప్రజావాణి దరఖాస్తులు 91 పెండింగ్లో ఉన్నాయని, వాటిని సైతం పరిష్కరించాలన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, డిఆర్ఓ రాజ్యలక్ష్మి, డిఆర్ఓ శేఖర్ రెడ్డి, జిల్లా అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.